ఉదయకాల ప్రార్థన. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడైన తండ్రి, బలవంతుడైనటువంటి నా తండ్రి, మీకే వేలాది వందనాలు. సర్వ సృష్టికర్త అయినటువంటి నా తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. ఆది అంత్యం లేనటువంటి నా ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు. స్తుతుల సింహాసనపై ఆసీనుడైనటువంటి దేవా, మీకే స్తుతి స్తోత్రములు. వేకువనే మమ్ము మీ ప్రేమతో నింపుదేవా. ఆకాశమంతా ఉన్నతమైన కృపతో నన్ను బ్రోవాడా, మీకే స్తుతి స్తోత్రములు. తప్పుపోయిన దాన్ని వెదికి రక్షించే లోక రక్షక, మీకే స్తుతి స్తోత్రములు. నీవు నాకు అమూల్యమైన వాడవని చెప్పిన దేవా, మీకే స్తుతి స్తోత్రములు. మమ్మల్ని ఓదార్చుటకు నేనున్నాను అని అభయమిచ్చు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు. రాత్రి అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడిన దేవా, మీకే స్తుతి స్తోత్రములు. నిన్నటి దినాన అపవాది చేతిలో మేము చిక్కుకోకుండా ఉండునట్లు కాపాడిన దేవా, మీకే స్తుతి స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనని ఆలకించండి తండ్రి. మరి ముఖ్యంగా సమస్యలతో ఉన్నవారు, అప్పు సమస్యలతో ఉన్నవాళ్ళు, ఇంటి లోన్లు తీసుకుని కట్టలేక బాధపడుతున్న వారి ప్రార్థన ఆలకించండి. బిడ్డల కోసం ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క తల్లి తండ్రి ప్రార్థనని ఆలకించండి తండ్రి. ముఖ్యంగా ఈ సమయంలో యువత గురించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. యువత దారి తప్పిపోకుండా అయా నైనా మీ కాపుదల్లో వారిని ఉంచుతండి. అనాథ బిడ్డల్ని నైనా ఆదుకోండి తండ్రి. దిక్కులేని వారిని ప్రభువా ఆదరించండి తండ్రి. ఈ సమయంలో క్యాన్సరు జబ్బుతో బాధపడుతున్న వారు, గుండె జబ్బుతో బాధపడే వారిని అయా మీ గాయమైన హస్తాన్ని వారిపై ఉంచి వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి. కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని దయచేయం తండ్రి. ఇంటర్వ్యూలకి వెళ్తున్న వారికి నైనా సహాయం చేయండి తండ్రి. వారి ప్రార్థనని ఆలకించండి ప్రభువా. మాకు మరి ఒక దినాన్ని ఇచ్చినందుకు మీకే స్తుతి స్తోత్రం తండ్రి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.